హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి నా ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నా ముందు వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ చూడండి. నేనైతే ఆస్ట్రేలియా వెళ్తున్నాను. సో నా లగేజ్ ప్యాకింగ్ వీడియో, అలాగే ఇంటి దగ్గర రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో ఆఫ్టర్నూన్ బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. నా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ లగేజ్ అంతా తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గర లోపలికైతే వెళ్తున్నాము. ఇదంతా పార్కింగ్ అనమాట. సో పార్కింగ్ ఏరియాలో కార్ పెట్టేసి ఇంకా అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మా అత్తయ్య ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నారు. సో నా మ్యారేజ్ అయ్యాక 2 ఇయర్స్ నేను అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉన్నానన్నమాట. సో అమ్మ వాళ్ళ దగ్గర కూడా తక్కువే నేను ఉండింది. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఎక్కువ కలిసి అట్లా టైం స్పెండ్ చేయడము, మాట్లాడుకోవడము అలాగా బాగా అలవాటైపోయింది. సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళాల్సి వస్తుందన్నమాట. చాలా ఎమోషనల్ అయిపోయాము. నా మ్యారేజ్ అయ్యి దగ్గరగా 2 ఇయర్స్ అవుతుందన్నమాట. సో నా మ్యారేజ్ అయ్యాక ఇదే నేను ఫస్ట్ టైము మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళడము. ఒక పక్క హ్యాపీగా కూడా ఉన్నారండి. సో ఎందుకంటే 2 ఇయర్స్ అయ్యింది. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలని అనుకుంటారు కదా ఫ్యామిలీ అందరూ. హ్యాపీగానే ఉన్నారు. బట్ ఈ 2 ఇయర్స్ బాగా ఇంట్లో అలవాటు అనమాట. అత్తయ్య నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము, టైం స్పెండ్ చేస్తాము. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యారు. అక్కడ ఎక్కువ టైం అయితే ఉండలేదన్నమాట. వెంటనే లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతారని చెప్పేసి మా హస్బెండ్ నాకు ముందే చెప్పారు, ఎక్కువసేపు ఉండొద్దు, వెళ్ళిపో లోపలికి అని చెప్పేసి. ఇక్కడ ఇంకా నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో చూపించాలి టికెట్ అవి. నా వీసా డీటెయిల్స్, నేను ఏ వీసా మీద వెళ్తున్నాను అని అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో మీద షేర్ చేసుకుంటాను, నా వీసా ఫుల్ డీటెయిల్స్. ఇక్కడ కనిపిస్తుంది మా బావ అనమాట, మా అక్క వాళ్ళ హస్బెండ్. సో తనే నాకు గైడ్ చేశారు, ఎలా వెళ్ళాలి ఏంటి అని అనేది మొత్తం చెప్పారనమాట. భయపడొద్దు, ఇమిగ్రేషన్ దగ్గర కానీ ఏదైనా అడిగినా చెప్పు అనేసి అన్నీ చెప్పారు. ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మన ఫ్లైట్ టికెట్ అలాగే మన పాస్పోర్ట్ డీటెయిల్స్ చెక్ చేసి మనల్ని అయితే లోపలికి అలౌ చేస్తారు. బ్యాగేజ్ చెక్-ఇన్ దగ్గరికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాక. సో మన ఎయిర్లైన్స్ కౌంటర్ ఎక్కడ ఉండి అని చూసుకొని అక్కడికి వెళ్ళి మన బ్యాగేజ్ అయితే డ్రాప్ చేయాలన్నమాట. వెయిట్ అంతా చెక్ చేసి అంత కరెక్ట్గా ఉంటే బ్యాగేజ్కి ట్యాక్స్ వేసేసి లగేజ్ వాళ్ళు తీసుకుంటారనమాట. మనకు వచ్చేసి బోర్డింగ్ పాసెస్ ఇస్తారు. సో నాకు 2 ఫ్లైట్స్ కాబట్టి 2 బోర్డింగ్ పాసెస్ ఇక్కడే ఇస్తారు.
ఆ బోర్డింగ్ పాసెస్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళాలి. ఇమిగ్రేషన్లో మన వీసా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి కరెక్ట్గా ఉంటే మనకి ఇట్లాగా స్టాంప్ వేసి పాస్పోర్ట్లో కూడా ఎగ్జిట్ స్టాంప్ వేస్తారనమాట. సో ఆ స్టాంప్ వేసి ఇస్తారు. నెక్స్ట్ ఆ బోర్డింగ్ పాస్ మీద మన గేట్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఆ గేట్ నెంబర్ చూసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నా ఇమిగ్రేషన్ అలాగే చెక్ ఇన్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో వీడియో తీయడానికైతే కుదరలేదు, నేను ఒక్కదాన్నే కాబట్టి నేను మేనేజ్ చేసుకోలేకపోయాను. సో ఇమిగ్రేషన్ దగ్గర అయితే వీడియో నాట్ అలౌడ్, సో అక్కడైతే తీయలేదు. ఇది వచ్చేసి నా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాను. నా గేట్ నెంబర్ వచ్చేసి 23A అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా అదే గేట్. అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో గేట్ ఓపెన్ అయ్యాక మనకి బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఫ్లైట్ కెప్టెన్స్ అనమాట. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళలేదు. నేను వెళ్తుంది మలేషియా ఎయిర్లైన్స్. వాళ్ళు కూడా అన్నీ చెక్ చేసుకుంటున్నారనమాట, ప్యాసింజర్స్ లిస్ట్ అవన్నీ. ఇక్కడ కనిపించే వాళ్ళు అనమాట ఎయిర్లైన్స్కి సంబంధించిన వాళ్ళు అందరూ. ముందు స్క్రీన్స్లో అయితే మనకి మొత్తం డిస్ప్లే అవుతుంది అనమాట, ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది బోర్డింగ్, ఎన్నింటికి గేట్స్ ఓపెన్ అవుతాయి అన్నది మొత్తము అక్కడ స్క్రీన్స్లో కనిపిస్తుంది. సో బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట, మనకి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇక్కడ మన ఫ్లైట్లో జోన్స్ ఉంటాయి అన్నమాట, ఆ జోన్స్ ప్రకారం వాళ్ళు పిలుస్తారు. అట్లాగా పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. సో ఫ్లైట్లో లాస్ట్ కూర్చునే వాళ్ళని ఫస్ట్ ఎక్కిస్తారు. అలాగే నెక్స్ట్ మిడిల్లో వాళ్ళు, తర్వాత ముందు కూర్చునే వాళ్ళు అనమాట, అలాగా పంపిస్తారు ఫ్లైట్లోకి. సో చూసారు కదా MH199 బోర్డింగ్ స్టార్టెడ్ అని స్క్రీన్లో కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఫ్లైట్ అనమాట, మలేషియా ఎయిర్లైన్స్. సో ఈ మలేషియా ఎయిర్లైన్స్లో నాకు నచ్చని 2 విషయాలు ఏంటంటే అండి, సో లగేజ్ చెక్ ఇన్ దగ్గర ఏమైందంటే నాకు టోటల్ లగేజ్ వెయిట్ వచ్చేసి 42 kgs అనమాట. ఎక్స్ట్రా ల్యాప్టాప్ బ్యాగ్ కూడా అలో చేస్తారు. సో అలో చేస్తారని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. సో ఆ ల్యాప్టాప్ బ్యాగ్లో నేను కెమెరా అలాగే ఐప్యాడ్ ఇవన్నీ పెట్టుకొని ఉంచానన్నమాట. బట్ వాళ్ళు ఆ బ్యాగ్ని అలో చేయలేదు, ఎక్స్ట్రా వెయిట్ ఉందని చెప్పేశారు. ఎక్స్ట్రా 4 kgs ఉందని చెప్పారు. ఆ 4 kgsకి 12,000 అడిగారనమాట. సో అంత వేస్ట్ అనిపించి నేనేం చేశానంటే అలా ఐప్యాడ్ అవన్నీ పవర్ బ్యాంక్ అవన్నీ తీసేసుకొని క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకున్నాను. కెమెరా అవి మాత్రం వెనక్కి ఇచ్చేసాను. సో క్యాబిన్ బ్యాగ్ మళ్ళీ చెక్ చేస్తారేమో వెయిట్ అని చెప్పేసి ఇచ్చాను. బట్ క్యాబిన్ బ్యాగ్ అయితే చెక్ చేయలేదు. తర్వాత అనిపించింది అవి కూడా క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసుకుంటే బాగుండేదేమోనని. సో ఇక్కడ ఇంకా ఫ్లైట్లోకి వెళ్తున్నాము. ఇక్కడ ముందు కనిపిస్తున్న సీట్స్ అన్నీ లెగ్ స్పేస్ సీట్స్ అనమాట. సో ఈ సీట్స్‌కైతే మనము కాళ్ళు అవి పెట్టుకోవడానికి స్పేస్ అంతా బావుంటుంది. బట్ వీటికి ఎక్స్ట్రా మనీ పే చేయాలన్నమాట. ఈ సీట్స్‌కి ముందు బిజినెస్ క్లాస్ ఉంటుంది, తర్వాత ఈ సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎకనామీ క్లాస్ అనమాట. సో ఎకనామీలో ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్‌వి, అవి ఎకనామీ క్లాసు. సో అక్కడ నార్మల్‌గానే ఉంటుంది, అంత స్పేషియస్‌గా ఏమి ఉండవన్నమాట. సో నే నే నా నెక్స్ట్ ఫ్లైట్లో నేను బుక్ చేసుకున్నది లెగ్ స్పేస్ సీట్స్ అనమాట. ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్‌కి ఓన్లీ 4 అవర్స్ జర్నీ. సో ఆ 4 అవర్స్ జర్నీకి ఇవి సరిపోతుందిలే అనేసి ఆ ఎక్స్ట్రా సీట్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ ఫ్లైట్ అరౌండ్ 9 to 10 అవర్స్ జర్నీ. సో అందుకని చెప్పేసి ఆ ఫ్లైట్‌కి అయితే నేను లెగ్ స్పేస్ సీట్స్ బుక్ చేసుకున్నాను. సో ఫ్లైట్ ఎక్కగానే ముందు నా సీట్లో కూర్చున్నాను. ఇక్కడ మనకి బ్లాంకెట్ అలాగే హెడ్ఫోన్స్ అలాగే పిల్లో అనమాట, ఆ 3 అయితే ఇచ్చారు.
ఇక్కడ కనిపిస్తుంది కాటన్ అనమాట. సో, కాటన్ తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇయర్స్ చాలా పెయిన్ వస్తాయండి. నాకైతే చాలా పెయిన్స్ వచ్చినాయనమాట. ఆల్రెడీ నేను ఫ్లైట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ చేశాను కదా! లాస్ట్ టైము. సో, అప్పుడు ఇయర్స్ అయితే చాలా పెయిన్ వచ్చినియి. అందుకని ఈసారి కాటన్ తెచ్చుకున్నాను. సో, కాటన్ పెట్టేసుకున్నాననమాట ఇయర్స్‌లో. అలాగే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. సో, కింద చూస్తున్నారు కదా! హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్క్రీన్‌లో మనకి ఎంత డిస్టెన్సు అన్నది మొత్తం చూపిస్తుంది. హైదరాబాద్ టు కౌలాలంపూర్ అనమాట. సో, ఇంకా ఎంత టైం పడుతుంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామన్నదంతా ఈ స్క్రీన్‌లో డిస్‌ప్లే అవుతా ఉంటది. సో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కాసేపు తర్వాత మనకి ఫుడ్ తీసుకొచ్చారు. సో, ఫుడ్ అయితే ఈ ఫ్లైట్‌లో అయితే చాలా బావుందండి. సో, మనకి నాన్ వెజ్ మీల్స్ అనమాట నేను పెట్టింది ఈ ఫ్లైట్‌లో. ఇక్కడ మనకి చికెన్ కర్రీ, అలాగే బిర్యానీ కొంచెం, అలాగే స్వీట్ ఇలా పాయసం స్వీటు. అదొచ్చేసి మనం చోలే ఇది మసాలా లాగా ఉంటుంది కదా! సో, అది. అలాగే ఇది పీనట్స్ ప్యాకెట్ అనమాట. రోటీ, అలాగే వాటర్ బాటిల్, అలాగే స్పూన్స్ అవి గూడా ఇచ్చారు. వాటర్ పోసుకోవడానికి చిన్న కప్పు, అలాగే టిష్యూ అవన్నీ ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బావుంది ఈ ఫ్లైట్‌లో. నెక్స్ట్ ఫ్లైట్‌లో అయితే ఫుడ్ అస్సలు బాలేదండి. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, నేను అది కూడా మొత్తం రికార్డ్ చేశాను. ఫుడ్ అస్సలు నచ్చలేదు నాకు నెక్స్ట్ ఫ్లైట్‌లో. అలాగే ఇంకొక విషయం ఏది నచ్చలేదు అని చెప్పాను కదా! అదేంటంటే నా లగేజ్ అనమాట. సో, నేను దిగాక నా లగేజ్ అయితే రాలేదు. లగేజ్ మిస్ అయింది. బట్ లగేజ్ నాకు నెక్స్ట్ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు 2 డేస్ తర్వాత. సో, ఇక్కడ చూసారు కదా ఫుడ్డు, ఇది బావుంది. అలాగే మనకి కూల్ డ్రింక్స్ అనమాట. కోక్, స్ప్రైటు, అలాగే విస్కీ, రెడ్ వైను అలా తాగే వాళ్ళకి అవి గూడా ఇచ్చారు. నేనైతే కోక్ తీసుకున్నాను. ఫుడ్ తినేసి కాసేపు నేనైతే పడుకున్నాను. సో, కౌలాలంపూర్ అయితే వచ్చేసింది. చూసారు కదా స్క్రీన్‌లో చూపిస్తుంది కౌలాలంపూర్. మార్నింగ్ అయిపోయిందనమాట. సో, మా కౌలాలంపూర్‌లో నా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి 9కి అనుకుంటా. 1 అవర్ 40 మినిట్స్ ఏమో ఉంది. సో, ఇందాక క్లౌడ్స్ చూసారు గదండీ! చాలా బావున్నాయి గదా! సో, మార్నింగ్ చాలా బావున్నాయి. అందుకే వీడియో తీశాను. సో, ఇక్కడ మలేషియా ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాము. సో, మలేషియా ఎయిర్‌పోర్ట్ నుంచి నా నెక్స్ట్ ఫ్లైట్ అనమాట సిడ్నీకి. టెర్మినల్ అయితే సేమ్ టెర్మినలేననమాట. నేను హైదరాబాద్‌లో ఎక్కింది టెర్మినల్ 1. అలాగే మలేషియాలో దిగింది కూడా టెర్మినల్ 1నేననమాట. సో, గేట్ ఒక్కటి చేంజ్ అవ్వాలి. సో, గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఒక అంకుల్ పరిచయం అయ్యారు. ఆ అంకుల్ హెల్ప్ చేశారనమాట. ఇక్కడ ఇది నెక్స్ట్ ఫ్లైట్. May I have your boarding pass, please? That's right, down this way, please. Let's just sit down here. Sorry about that. ఇక్కడ కనిపిస్తుంది బిజినెస్ క్లాసు. సో, బిజినెస్ క్లాసు ఇది నెక్స్ట్ మా సీట్స్ అనమాట. చెప్పాను కదా లెగ్ స్పేస్ సీట్స్. సో, ఈ సీట్స్‌కైతే ఎక్స్ట్రా మనీ పే చేయాలి మనం. సో, నేను ఈ ఫ్లైట్‌కైతే ఎక్స్ట్రా మనీ పే చేసి ఈ సీట్ అయితే బుక్ చేసుకున్నాను. అలాగే దీని వెనక ఎకనామీ క్లాస్ అనమాట. ఇక్కడ మనం ఫ్లైట్ ఎక్కగానే మనకి ఫిల్ చేయడానికి ఇట్లా చిన్న ఇది రిసిప్ట్ ఇట్లా ఇది ఇస్తారనమాట. ఆస్ట్రేలియా వెళ్ళడానికి మనం అందులో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇది వచ్చేసి మనకి ఇమిగ్రేషన్‌లో చెక్ చేస్తారు. అలాగే ఎగ్జిట్ దగ్గర కూడా ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్ట్‌లో ఎగ్జిట్ దగ్గర కూడా చెక్ చేస్తారనమాట. అందులో మనం ఏమేమి క్యారీ చేస్తున్నాం ఏంటి అన్నది మొత్తం మెన్షన్ చేయాలి. సో, అందులో మనం ఏదైనా రాంగ్ డీటెయిల్స్ ఇచ్చామంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. అలాగే ఎక్కిన తర్వాత కాసేపటికి ఇలా మనకి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారనమాట. మార్నింగ్ ఎక్కాను కదా ఫ్లైటు. సో, బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్, అలాగే మనకి సగ్గుబియ్యంతో ఏదో స్వీట్ లాగా ఇచ్చేసి దాంట్లో షుగర్ సిరప్ వేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ కప్ అనమాట. వాటర్ పోసుకోవడానికి కప్పు, అలాగే వాటర్ బాటిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది వెజ్ మీల్ అనమాట. ఈ ఫ్లైట్‌లో నేను పెట్టింది వెజ్ మీలు. సో, నాన్ వెజ్ పెడితే ఏమిస్తారో ఏంటో అని చెప్పేసి నేను వెజ్ మీల్ పెట్టాను. సో, ఇక్కడ వచ్చేసి క్యారెట్ ముక్కలు, బీన్స్, టమాటో కర్రీ. ఆ కర్రీ కొంచెం బాగుంది కానీ మిగిలిన ఏమి నాకు అస్సలు నచ్చలేదు. బన్ కూడా ఏదో తెచ్చిచ్చారు. సో, నాకు ఆ బన్ కూడా అంతేం నచ్చలేదు.
నెక్స్ట్ డ్రింక్స్ ఇచ్చారనమాట. సో, ఫ్రూట్ జ్యూస్ ఉంటది కదా! సో, ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చారు. ఆరెంజ్ అలాగే యాపిల్. సో, నేను బావుంటదేమో అసలు జ్యూస్ అన్నా తాగుదాంలే అని ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. సో, నాకు ఆ జ్యూస్ కూడా నాకు నచ్చలేదు. మనకు దొరుకుతది కదా! రియల్‌మీ జ్యూస్ లాగా. అంటే అందులో షుగర్ అదేమి ఉండదనమాట. సో, చేదుగా అట్లా అనిపిచ్చింది. సో, జ్యూస్ కూడా నాకైతే అంతేం నచ్చలేదు. తర్వాత మళ్ళీ డ్రింక్స్ తీసుకొచ్చారు. కోకు, స్ప్రైటు అలాగా. ఇలాగే ఈ ఫ్లైట్‌లో కూడా బ్లాంకెట్టు, పిల్లో అలాగే హెడ్‌ఫోన్స్ అవన్నీ ఇచ్చారు. ఏసీ అయితే ఫుల్‌గా ఏసేసారండి. బాగా చలి వచ్చేసింది. సో, అందుకే బ్లాంకెట్ అయితే కప్పేసుకున్నాను నేను. వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. సో, చాలా మొహమాటంగా అనిపించిందనమాట. ఏమనుకుంటారో ఏంటో పక్కన వాళ్ళు అనేసి ఇబ్బంది పడుతూ తీసేశాను. అలాగే అక్కడ కర్టన్స్ అవి పెట్టేసింది బిజినెస్ క్లాస్ అనమాట. సో, ఇలాగ కర్టన్స్ పెట్టేస్తారు. ఆ క్యాబిన్ వేరు, ఈ క్యాబిన్ వేరు. అలాగే ఎనక ఎకనామీ అది వేరనమాట. లిమిటెడ్ సీట్సే ఉంటాయి. సో, బిజినెస్ క్లాస్‌కి కానివ్వండి, ఇలాగ ఈ లెగ్ స్పేస్ సీట్స్ కానీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయన్నమాట. సో, 14 సీట్స్ అలాగే 16 సీట్స్ అలానే ఉంటాయి. ఐప్యాడ్‌లో మూవీస్ డౌన్‌లోడ్ చేసుకొచ్చుకున్నాను. సో, కాసేపు మూవీస్ అయితే చూశాను. మళ్ళీ డ్రింక్స్ తీసుకొచ్చారనమాట. జ్యూస్, డ్రింక్స్ అలాగా. ముందు ఫ్లైట్‌లో కోక్ తీసుకున్నాను. సో, ఈ ఫ్లైట్‌లో స్ప్రైట్ టేస్ట్ చేద్దామని చెప్పి స్ప్రైట్ తీసుకున్నాను. అలాగే మళ్ళీ ఫుడ్ ఇచ్చారనమాట. ఇది కూడా ఏదో బన్నులాగా ఏదో పెట్టిచ్చారు. టమాటో ముక్కలు అలా అన్నీ పెట్టిచ్చారు. అస్సలు నచ్చలేదు నాకైతే. నేను అసలు అది కూడా తినలేదు. నేనైతే ఆ స్క్రీన్ చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంది, ఇంకా ఎన్ని అవర్స్ జర్నీ, ఎంత టైం పడుతది, ఎప్పుడెప్పుడు వస్తది అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాననమాట. చూస్తూనే ఉన్నాను ఆ స్క్రీన్ వైపు. ఇక్కడైతే నేను అదే చూపిస్తున్నాను. ఫుడ్ అసలు తినలేదని చెప్పేసి కొంచెం టేస్ట్ చేశాను. అసలు నచ్చలేదు నాకైతే. ఆ స్మెల్ కూడా నాకేంటో అస్సలు నచ్చలేదు. ఇక నా ఎక్స్‌ప్రెషన్స్ అవేననమాట. ఫుడ్ అయితే అస్సలు బాలేదు. సో, ఇది మా హస్బెండ్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేటప్పుడు రికార్డ్ చేశారంట. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, రికార్డ్ చేసి వీడియోస్ అవి పెట్టారు నాకు. సో, ఎయిర్‌పోర్ట్‌కి ఎలా స్టార్ట్ అయ్యారు అన్నది మొత్తము తీశారంట. మా హస్బెండ్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసారనమాట. సో, నేను అదే ఫైనల్‌గా వచ్చేసాను. నా లగేజ్ అయితే రాలేదు. వాళ్ళు తర్వాత పంపిస్తామన్నారు. డీటెయిల్స్ అన్నీ వాళ్ళకిచ్చి వచ్చాను. సో, ఇంక మా హస్బెండ్ అయితే నాకు రోజ్ ఫ్లవర్స్ అలాగే వెల్కమ్ అయితే చాలా చెప్పారు. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఇంటి దగ్గర కూడా రూమ్ అంతా డెకరేట్ చేసి చాలా చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో, నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, చాలా మంచిగా వెల్కమ్ చెప్పారు మా హస్బెండ్ అయితే. సో, ఇంటికొచ్చాక కూడా మంచి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. గిఫ్ట్ ఇచ్చి. సో, వీడియో లాస్ట్‌లో చూడండి ఏం గిఫ్ట్ ఇచ్చారు, ఏంటి అన్నది తెలుస్తది. ఇంటికైతే వచ్చేసాము. సో, చూసారు కదండీ! వెల్కమ్ హోమ్ చిన్న అంటే నా నిక్‌నేమ్ అనమాట. చిన్న అనేది చిన్న చిన్న అని పిలుస్తారు. సో, అందుకని అలా పెట్టారనమాట. పైన లవ్ అని ఇలా బెలూన్స్‌తో అంతా చేశారు. అలాగే ఇక్కడ గిఫ్ట్ అనమాట. సో, గిఫ్ట్ ఏంటంటే యాపిల్ వాచ్ లేటెస్ట్ సీరీస్ అనమాట. 9 సీరీస్ యాపిల్ వాచ్ ఇచ్చారు.
ఫైనల్గా నా జర్నీ అయితే అలా జరిగిందనమాట. విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్, లవ్, అలాగే సర్ప్రైజెస్, గిఫ్ట్స్ చాలా బాగా అనిపించింది. ఇది మా హస్బెండ్ తీసుకొచ్చిన రోజ్ అనమాట ఎయిర్పోర్ట్కి. అది ఇందాకది ఒరిజినల్ రోజ్, ఇది వచ్చేసి గిఫ్ట్ అనమాట. ప్లాస్టిక్ రోజ్ టైప్లో గిఫ్ట్ బాక్స్ లాగా చాలా బాగుంది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Do you want help, brother? Yeah, coming. లగేజ్ రాలేదని చెప్పాను కదా, సో లగేజ్ కూడా వచ్చేసింది. 2 days, సెకండ్ డే ఆఫ్టర్నూన్ పంపించారనమాట. సో వాళ్ళే తీసుకొచ్చి డెలివరీ అయితే ఇచ్చారు. సో అక్కడ వ్యాన్ చూస్తున్నారు కదా, ఆ వ్యాన్లో అయితే తీసుకొచ్చారు. ఫైనల్ లగేజ్ కూడా వచ్చేసింది. సో సర్వీస్ అయితే బాగానే ఉంది, బట్ ఫుడ్ కొంచెం బాగాలేదు. హైదరాబాద్ నుంచి బాగానే ఉంది కానీ వెల్కమ్ హోమ్ మై నెక్స్ట్ ఫ్లైట్ లగేజ్. నుంచి అయితే ఫుడ్ అంత బాగాలేదండి. సో అది ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాము.